తాండూరు మున్సిపాలిటీలో ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మన తాండూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి 36 వార్డులకు గాను నామినేషన్లు స్వీకరించడానికి 12 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను, 12 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. వాళ్ళు ఈరోజు 12 కౌంటర్లు ఏర్పాటు చేసినాం మున్సిపాలిటీలోనే. ఆ 12 కౌంటర్లలో నామినేషన్లు తీసుకున్నారు. ఈరోజు 11 నామినేషన్లు రావడం జరిగింది. అయితే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నిన్ననే ఈరోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత బ్యానర్లు అవన్నీ ఎంసీసీ టీం వాళ్ళతోటి అవన్నీ తీసేయించడం జరిగింది. అయితే ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి మున్సిపల్లో కూడా నామినేషన్ వేసే వాళ్ళతో పాటు ఒక ప్రపోజరు, వాళ్ళతో ఇంకో క్యాండిడేట్, ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. బయట హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినాం. నామినేషన్ ఎలా నింపాలి, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి మా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేసినాము. ఇంకా ఎవరైనా పన్నులు చెల్లించాల్సిన వాళ్ళు ఉంటే మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కూడా కౌంటర్ ఏర్పాటు చేసినాం. ఆ కౌంటర్లో వాళ్ళు ట్యాక్స్లు చెల్లించేసి నోటీస్ సర్టిఫికేట్ కూడా పొందడానికి ఏర్పాటు చేసినాం. తర్వాత మన 36 వార్డులకు గాను 117 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం. తర్వాత డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ నామినేషన్ల తదుపరి వాటిని కూడా పూర్తిగా వాటికి కావలసిన సదుపాయాలు అవన్నీ ఉన్నాయా లేదా అని సైమల్టేనియస్గా దాన్ని కూడా పరిశీలించి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మున్సిపల్లో ఉన్నటువంటి సిబ్బందికి అంశాల వారీగా వాళ్ళకు విధులు కేటాయించినాం. ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకుంటూ ఎన్నికలు సజావుగా జరగడానికి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆదేశించినాం. ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీసు వాళ్ళ సహాయంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి మా వైపు మున్సిపల్ కమిషనర్గా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎన్నికలు సజావుగా జరగడానికి కృషి చేయడం జరుగుతుంది.